అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పల్లె బతుకు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మనం ఒక 6 నెలల కింద పొట్టేళ్ళ ఫార్మింగ్ చేద్దామని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ బంద్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. మా విలేజ్ వచ్చిన తర్వాత ఈ ఫార్మింగ్లో మనం చేసిన ప్రతి పని వీడియో రూపంలో తెలియజేద్దాం అనుకున్నాం. అది దుక్కి దున్నే దగ్గర నుంచి స్టెమ్స్ పెట్టే వరకు, స్టెమ్స్ నుంచి షెడ్ కన్స్ట్రక్షన్ వరకు, షెడ్ తర్వాత ఫెన్సింగ్ చుట్టూ, మన ఎక్కడైతే ఫామ్ షెడ్ వేద్దాం అనుకున్నామో ఆ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్, అట్లా ప్రతి పని వీడియో రూపంలో తెలియజేద్దాం అనుకున్నాం. మనలాంటి ఎవరైతే ఉన్నారో ఫార్మింగ్ చేద్దాం అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఊర్లో ఉండాలి, ప్రశాంతమైన వాతావరణానికి అలవాటు పడాలి, ఇక్కడే బతకాలి అనుకునే వాళ్ళు, కొంచెం కష్టపడితే ప్రాఫిట్స్ ఎర్న్ చేద్దాం అనుకునే వాళ్ళు, ఎవరికైనా సరే మనం దిగినాం కాబట్టి వీడియో రూపంలో కొంచెం చేస్తే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. ఏ పని ఎంత ఖర్చు అవుతుంది, పేపర్ మీద లెక్కేసుకున్నప్పుడు ఎంత ఉంటుంది, మనం ప్రొడక్షన్కి దిగిన తర్వాత ఎంత అవుతుంది, అట్లా ప్రతిదీ మనం వీడియో రూపంలో తెలియజేద్దాం అనుకున్నాం. కానీ నా వరకు వచ్చే వరకు నాకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దానివల్ల నేను కొంచెం వెనకడుగు వేసిన. ఇవన్నీ మనతో అయ్యే పనుల కాదు కదా, మనం చేయగలుగుతామా, లేదు కదా, అనే వీడియోలు తీయగలుగుతామా, అవి ఎడిటింగ్ చేయగలుగుతామా, ఇట్లా నాకు 1,00,000 ఆలోచనలు నా మైండ్లో ఉంటుండే. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ నేను ఒంటరిగానే డెవలప్ చేసిన, టైం లేకుండే, అట్లా నేను ప్రతిదీ తీయలేకపోయినా. కానీ ఇప్పుడు మొత్తం సెట్ అయ్యి ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఈ రన్ అవుతున్న టైంలో మనకు కొంచెం టైం దొరికింది కాబట్టి మనలాంటి యువరైతులకి ఏదైనా మనం హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసే ఎవరి దగ్గరకు పోయి మనం చెప్పలేం కదా, మేము చెప్తే వీడియోలో చెప్పాలి. ఆ ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఫస్ట్ వీడియో తీయడం జరుగుతుంది. మనం ఇంతకుముందే మన ఫామ్లో 4G బుల్లెట్ నేపేర్ అండ్ హెడ్ జులూషన్ 2 గడ్డి జాతులు పెట్టడం జరిగింది. తర్వాత మనం ఈవినింగ్ టైంలో ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. అవి కాకుండా 2 గడ్డి జాతులు కాకుండా మనం ఇంకా 2 రకాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకొక 1/2 ఎకరాలో పిల్లి పెసర, జనుములు కలిపి చల్లడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. జనుములు జల్లి ఇప్పుడు ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ తడేయాలి కాబట్టి తడేయడం జరుగుతుంది. ఆ తడేస్తున్న టైంలో మనం ఖాళీగా ఉండి ఏం చేస్తున్నాం, మనం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మనలాంటి యువతకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని ఆలోచన నాకు వచ్చింది. అందుకే ఇక ఎక్కువ ఆలోచించలేదు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఈరోజు ఈ క్షణం నాకు అనిపించింది, తీస్తున్నా. మీ అందరు సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. ఇంకొన్ని వీడియోస్ ఖచ్చితంగా చేస్తా. నాకు టైం ఉన్న ప్రతిసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఫార్మింగ్లో కష్ట సుఖాలు ఏంది, ఇందులో లాభం ఎంత, నష్టం ఎంత, జెన్యున్గా చెప్తా. యూట్యూబ్ చూసి ఇది కరెక్ట్ అని చెప్పి నేను కూడా చాలా దిగిన, కానీ జెన్యున్గా చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు యూట్యూబే కాదు కదా, యూట్యూబే చూసి మోసపోయేటోళ్ళు ఉన్నారు. సరే, మన ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్స్తో సహా మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసే మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఎవరైనా సరే నేను చేస్తా అనుకుంటేనే ఫార్మింగ్లోకి రండి. ఒక ఎంప్లాయీని పెడతా, లేదు మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తాడు, మా అత్త చేస్తుంది, మా మామ చేస్తాడు, ఇట్లా కాదు. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఉన్నా సరే నేను ఎవరు లేకపోయినా నేను ఒంటరిగా చేసుకోగలుగుతా అనుకున్న రోజే మీరు ఫామ్లోకి దిగాలి. లేదు ఎవరితో సపోర్ట్ తీసుకుంటా అన్న రోజు మీ ఫామ్ అక్కడే సగం లాస్ అయినట్టు. మీరు అబ్జర్వేషన్ ఉండాలి, మీ ప్రెజెన్స్ ఉండాలి ఫామ్లో. ప్రతిరోజు ఏ పిల్ల ఎట్లుంటుంది, ఏది మేస్తుంది, ఏది మేయట్లేదు, ఏది సిక్కు ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మీరు చూసుకోవాలి. చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తేనే మీ ఫాము నడుస్తుంటుంది. లేదు వన్ డే ఒక జీవానికి ఒక్క రోజు డిలే అయినా సరే అది పెద్ద సమస్యగా, తలనొప్పిగా మారే అవకాశం చాలా ఉంటుంది. ఆ జీవాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఏది కూడా మనం చేయకుండా మన ప్రెజెన్స్ ఉండేలా చూసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే మనమే చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు. అలాంటి రోజే మీరు ఫార్మింగ్లోకి రండి. అన్నీ ప్రిపేర్ అయితేనే రండి. వచ్చిన తర్వాత నవ్వులపాలు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అట్లా కాకుండా మాత్రం జాగ్రత్త పడండి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇక ముందు చేస్తా. నాకున్న అవగాహన, నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం ట్రై చేస్తా. అంతే. ధన్యవాదాలు.